దోస్తులందరికీ నమస్తే. అందరూ బాగున్నారు కదా? నేను కూడా బాగున్నా. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలోకైతే వచ్చేద్దాం. ఈరోజు వీడియో ఏంటి అంటే, ఆల్రెడీ నేను మొన్నొకసారి పెట్టిన కదా, పేని అవన్నీ చేసుకుంటుంటే పెట్టిన కదా వీడియో. ఆ రోజు చూసిన తర్వాత ఒకరైతే మాకైతే ఆర్డర్ ఇచ్చారు. తిని టేస్ట్ చూసిన తర్వాత ఏంటి అంటే, ఈరోజు నాకు ఇచ్చింది 2 కిలోల గవ్వలకైతే ఆర్డర్ ఇచ్చారు. పక్కా కొలతలతో నీకైతే చూపిస్తాను. లాస్ట్ దాకా చూస్తే మీకే అర్థమవుతుంది. ఇక్కడైతే నేనైతే 2 కిలోల మైదా తీసుకున్నాను. ఇప్పుడైతే షుగర్ తీసుకుంటున్నాను. షుగర్ అయితే 2 కిలోలు పట్టుకొచ్చిన. 2 కిలోలు పట్టుకొచ్చి నీకైతే చూపిస్తున్నాను ఎంత షుగర్ వేస్తా 2 కిలోలకి. 2 కిలోల గవ్వలు ఆర్డర్ ఇచ్చారు కాబట్టి నేను 2 కిలోల మైదాకి ఎంత షుగర్ వేస్తా అని చెప్పి కొలుస్తున్నాను. బట్ ఎంత వస్తుంది అనేసి. ఇక్కడైతే 6 గ్లాసుల షుగర్ వచ్చింది. పక్కన 3 గ్లాసులు, పక్కన 3 గ్లాసులు అని అయితే నేనైతే కేజీ షుగర్ తీసుకుంటున్నాను అంటూ. 3 గ్లాసుల షుగర్ మాత్రమే తీసుకుంటున్నాము. 3 గ్లాసుల షుగర్కి ఏ గ్లాస్తో అయితే కొలిచినామో ఆ గ్లాస్ వాటర్ అయితే పోసి కలుపుకుంటున్నాను. కలుపుకోవడము టైం టేకింగ్ అనుకుంటే మీరు పొయ్యి మీద పెట్టుకొని కొంచెం వేడి చేస్తే, పాకం రానియొద్దు, కొంచెం వేడి చేస్తే షుగర్ కరిగేంత వరకు వేడి చేసుకుంటే మళ్ళీ మైదాలో కలుపుకొని చేసుకోవచ్చు. అంటే ఇంకా ఇప్పుడు షుగర్ కలిగింది అనుకో, ఈ షుగర్ వాటర్ తీసుకుపోయి మైదా పిండి కలుపుకోవచ్చు అన్నట్టు. అట్లా కలుపుకుంటే ఇదొక డిఫరెంట్ ఆఫ్ గవ్వలు. లేదు అనుకుంటే మనం చక్కెర పాకం పట్టుకొని కూడా గవ్వలు వేసుకోవచ్చు. అట్లా కూడా ఒకటైతే నేనైతే మొన్న ఇట్లనే చేసిన కాబట్టి మళ్ళీ నాకు ఇదే ఆర్డర్ వచ్చింది కాబట్టి నేను ఇక్కడ అట్లా ఇదే ప్రాసెస్లో అయితే చేస్తున్నాను. 2 కేజీస్ చేస్తున్నాను. ఎందుకంటే 2 కిలోలు వాళ్ళకి ఇచ్చిన, కొన్ని మేము ఇంట్లో తింటాం కదా అనేసి అయితే ఇక్కడైతే 2 కేజీస్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడైతే నేనైతే పొయ్యి మీద పెట్టకుండానే అట్లే కూర్చున్నాను, మాట్లాడుకుంటా ఇంకా టైం ఉంది కదా అనేసి అయితే కరగబెడుతున్నాను. వెన్న అయితే కొంచెమే ఉంది. నూనె ఎక్కువ పీల్చొద్దు అనుకుంటే వెన్న వేయకుండా కొంచెం నూనె, కొంచెం నెయ్యి వేసుకుంటే సరిపోతుంది. 2 కిలోలకి 1/2 కిలో అయితే సరిపోతుంది. 2 కిలోలకి ఒక 100 గ్రామ్స్ నెయ్యి తీసుకొని ఒక 100 గ్రామ్స్ నూనె వేసుకొని కలుపుకొని ముందే ఇట్లా మైదా గిన్నెలో పోసుకుంటాం కదా, బేసన్ తట్టలా పోసుకున్నాక అది అందులో పోసేసుకొని మొత్తం ఇట్లా కలుపుకోవాలి ఫస్ట్. ఇక్కడైతే మేము వెన్న ఉంది కదా అనేసి మళ్ళీ వెన్ననే వేసినాం. కానీ వెన్న వేస్తే ఆయిల్ ఎక్కువ గుంజుతుంది. బయట వాళ్ళకి చేసేయాలనుకుంటే మాత్రం వెన్న వేయకుండా కొంచెం నెయ్యి వేసి చేసుకోండి. అట్లా కూడా పొరలు మంచిగా వస్తుంది, బాగుంటుంది. అట్లా కూడా మెత్తగా ఉంటుంది అనుకో. ఏంటంటే మేము ఇంట్లో నెయ్యి ఉంది కదా, వెన్న ఉంది కదా అనేసి అయితే నేనైతే వెన్న వేసి కలుపుతున్నాం. కానీ మళ్ళీ ఇట్లా వేసినా బాగానే ఉంటుంది. లేదు ఎవరికైనా బెల్లం గవ్వలు కావాలన్నా కూడా బెల్లం గవ్వలైనా మేము ఆర్డర్ ఇచ్చినా కానీ చేసిస్తాము. సేమ్ చక్కెర గవ్వలే కాకుండా బెల్లం గవ్వలు హెల్తీగా కావాలి అనుకుంటే అది కూడా వేసిస్తాము. ఫస్ట్ అయితే మనం వెన్న వేసుకొని మొత్తం పొడిగా అందులో కలుపుకోవాలి. ఫస్ట్ అది కలుపుకున్న తర్వాతనే షుగర్ వాటర్ వేసుకొని కలుపుకోవాలన్నట్టు. ముందైతే షుగర్ వేసుకొని కలుపుకోవద్దు. ఫస్ట్ అయితే మనం వెన్న కానీ నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా సరే వేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు సగం, అది 2 కిలోలు కదా కొంచెం ఎక్కువ అవుతుంది అనేసి నేనైతే సగం తీసి పక్కకి పెట్టేసుకొని సగం అయితే కలుపుతున్నాను అన్నట్టు. మరి కలపడానికి కష్టం అవుతుంది కదా అనేసి ఇంకా మనకు దీనికి ఎంత వాటర్ సరిపోతుందో అంత అయితే మనం కలుపుకోవాలి. అంటే మన చపాతీ పిండి అంతా కలుపుకోవాలి. మరి కొంచెం లూజ్గా కాకుండా, మరి ఎందుకంటే షుగర్ కదా కలుపుకున్నా కూడా మరి ఏమవుతుందంటే గుంజేస్తుంది, లూజ్ కాదు. తర్వాత ఇప్పుడు మనం చపాతీ పిండి గిన్నె కలిపి పెడితే ఏమవుతుందంటే, మైదా పిండి కలిపి పెడితే లేట్ అవుతూ ఉంటే లూజ్ అవుతుంది కదా. మనం షుగర్ వేసి కలుపుతాం కాబట్టి లూజ్ కాదు, గట్టిగా అవుతుంది. అందుకోసం కొంచెం లూజ్గా అన్నట్టుగా కలుపుకోవాలి. మరీ లూజ్గా కాదు. మనం చపాతీ పిండి ఎట్లా కలుపుతాం అట్లా ఆ విధంగా అయితే కలిపి పెట్టేసుకోవాలి. కలిపి పెట్టుకొని అంత పిండి ఒకటేసారి పెట్టుకొని మూత పెట్టేసుకొని కొంచెం తీసుకొని మేమైతే గవ్వలు చేసుకుంటూ కూర్చున్నాం అన్నట్టు. ఎందుకంటే అన్నీ ఒకటేసారి తీసుకొని న్యూస్ పేపర్ వేసుకొని గవ్వలు చేసుకున్నాం అనుకో మళ్ళీ ఒకటేసారి కాల్చుకోవచ్చు కదా అనేసి. ఎందుకంటే ఇక మళ్ళీ టైం పడుతుంది కదా అనేసి. ఏవైనా ఇవి టైం టేకింగ్, కొంచెము వేయడం ఈజీ అనిపిస్తుంది కానీ కొంచెం టైం టేకింగ్. బాగా పిండి ఇట్లా నేను చూపించిన కదా అట్లా. అయితే పాపం మా అమ్మాయి అయితే వచ్చేసింది హెల్ప్ చేయడానికి. ఆల్రెడీ చదువుకుంటుంది మాకు. కానీ ఇక చేసేటోళ్ళు ఎవ్వరు లేరు కదా అనేసి కస్టమర్కి ఇవ్వాలి సాయంత్రం అనేసి ఆ రోజు అయితే పాపం హెల్ప్ అయితే చేసింది బాగానే. బుక్ పక్కన పెట్టుకుని అటు చూసుకుంటా ఇటు చేసుకుంటా ఇటు అన్నట్టు చేస్తుంది అన్నట్టు. మా ఫ్రెండ్ కూడా హెల్ప్ చేస్తుంది అనుకో. మీకు ఏది కావాలన్నా ఆర్డర్ ఇస్తాం మాత్రం చేసిస్తాం అనుకో. ఇట్లా నా దగ్గర పీట ఎక్కడో పోయింది, గవ్వల పీట. ఇక మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఒకటే పీట ఉంది. ఒక్క పీటతో పాపం అదొక్కతే వేసింది. గవ్వలన్నీ అదొక్కతే వేసిచ్చింది. మేము చిన్న బాల్స్ లాగా వేసిస్తే అదొక్కతే వేసిచ్చింది. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడు ఎట్లా చేయాలనేది. ఇట్లా చేయాలి. నెక్స్ట్ టైం అయితే కొనుక్కొచ్చుకోవాలి. ఇంకా ఇప్పుడైతే నా దగ్గర ఒకటే ఉంది కదా అనేసి ఒక్కదాంతో చేసినాం అన్నట్టు.
గాలి కారినా ఏం కాదన్నట్టు. ఇవి చేసి అట్లా వేసుకున్నాక అన్నీ ఇట్లా ఆరిపోతుంటాయి. ఆరిన తర్వాత మళ్ళీ నూనెలో వేసినా కానీ విడిపోతాయి అన్నట్టు. ఏ దానికని సపరేట్ అయిపోతాయి ఇవి. అందుకోసం ఇట్లా చేసి అయితే ముందైతే మేమైతే న్యూస్ పేపర్ వేసుకొని ఆ పేపర్లో మొత్తం అట్లా వేసేసుకున్నాము. తర్వాత బాండె పెట్టుకొని నూనె పెట్టుకొని వేయించుకుంటున్నాం అన్నట్టు. అట్లా వేయించుకొని అది ఎందుకంటే అది తొందరగా ఇచ్చేసేదే ఉంది, సాయంత్రమే ఇవ్వాలి. ఇప్పుడు మామూలుగా పాకంలో అయితేనేమో పాకం పెట్టుకొని అన్నీ ఒకటేసారి ఇట్లా వేసుకొని పాకంలో కలుపుకొని అన్నీ మళ్ళీ గాలికి కొంచెం విడివిడిగా తీసేసుకొని ఆరబెట్టేసుకొని మళ్ళీ వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది, పాకం గవ్వలు కావాలి అనుకుంటే. ఇట్లా అయితేనేమో ఏం అవసరం లేదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. చేతికి అంటుకోదు. పాకం అయితేనే కొంచెం చేతికి అంటుకుంటుంది తర్వాత అయినా కూడా. ఇప్పుడేమో ఇదైతేనేమో చేతికి అంటుకోదు అన్నట్టు, ఇంకేం అంటుకోదు. ఆయిల్ కూడా అసలు పీల్చనట్టే ఉంటుంది. కానీ 2 కిలోల కేజీ నూనె అయితే పడుతుంది. ఎందుకంటే వెన్న వేసినాం కాబట్టి అంత అయితే పట్టింది. మామూలుగా వెన్న వేయకపోతే మాత్రం అంత అయితే పట్టదు. వెన్న వేసినాం కాబట్టి సోడా వేయలేదు. వెన్న వేయకపోతే మాత్రం నూనె వేసి మనం కొంచెం నెయ్యి వేద్దాం అని అనుకుంటే మాత్రం కొంచెం సోడా వేయండి పిండిలో కలిపేటప్పుడు, అప్పుడు మంచిగా ఉంటుంది. కొంచెం సాల్ట్, ఎక్కువ కాదు సాల్ట్, కొంచెం చిటికడంత వేసుకుంటే సరిపోతుంది. ఎవరైనా చేసుకోవాలనుకుంటే ఇట్లా చేసుకున్నారనుకో, ఇదే నేను చెప్పిన ప్రాసెస్లో పక్కా కొలతలతో చేసుకుంటే మాత్రం చాలా బాగా వస్తుంది. స్టవ్ మాత్రం ఫస్ట్ వేడయ్యేంత వరకు హైలో పెట్టుకోవాలి, తర్వాత మాత్రం మీడియంలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఇవి లోపల కూడా కుక్ కావాలి కాబట్టి, లేకపోతే లోపల కుక్ కావు. మీడియంలో పెట్టుకొని చేసుకోవాలన్నట్టు. ఈ విధంగా కొంచెం టైం తీసుకుంటుంది, చేసుకోవాలి. ఇట్లా చేసుకొని పెట్టుకొని బయటకు ఎవరికైనా పోతున్నా పంపించడానికి బాగుంటాయి. నేను మొత్తం చేసినాక వీడియో తీద్దాము అనుకున్న లాస్ట్ అయిపోయే మూమెంట్లో వేరే వాళ్ళు ఎవరు గెస్ట్లు వచ్చారు, వాళ్ళతో మాట్లాడుకుంటుండే లోపల నేను వీడియో తీయడం మర్చిపోయినా. తర్వాత వాళ్ళకి పంపించేసిన. అసలు యాక్చువల్గా లాస్ట్ వీడియోనే తీయలే నేను, ఇంతవరకే తీసిన నేను వీడియో మర్చిపోయిన తర్వాత. ఎందుకంటే అది అర్జెంట్ ఉండే, వేరే వాళ్ళకి ఇచ్చేసిన పంపించేసిన, ఇంకా లేకుండా ఇక తీయలే. ఏం చేస్తాం, ఒక్కొక్కసారి అట్లా జరిగిపోతుంది. అనుకున్న ఇప్పటివరకే తీసిన, తర్వాత చూస్తే అరే నేను వీడియో మర్చిపోయినా, వాళ్ళకి ఇచ్చేసినాక అనుకున్నా వీడియో మర్చిపోయినా కదా అనుకున్నా. అయితే 2 కిలోల మైదా తీసుకున్నాం కదా, కేజీ షుగర్ పట్టింది, కేజీ నూనె పట్టింది. దీనికైతే మొత్తం గవ్వాలైతే 3 కిలోల పైన అయినాయి. కిలోలేమో వాళ్ళు తీసుకున్నారు, ఇంకా హాఫ్ కేజీ వేరే వాళ్ళు తీసుకున్నారు. మొత్తం అయితే అయిపోయినాయి అనుకో, కొన్ని మాత్రమే ఇంట్లోకి మిగిలినాయి. ఇక ఇది ఈరోజు వీడియో. ఇక ఓపిక్గా ఇంతసేపు వీడియో చూసారంటే ఇంత అంత నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీకే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది.